మధువిధు. మధువిధు అంటే హనీమూన్ అండ్ మీనింగ్. కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్, ఫన్ మూమెంట్స్ అండ్ రిలేషన్షిప్ డ్రామాతో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ మూవీ అయితే సోనీలో ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా మూవీలో స్టోరీ లైన్ని సింపుల్గా చెప్పాలంటే, జనరేషన్స్ నుంచి మగవాళ్ళే ఉన్న ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో హీరో మ్యారేజ్ తర్వాత స్టార్ట్ అయ్యే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అండ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ని ఫన్ అండ్ ఫ్యామిలీ డ్రామాని మిక్స్ చేసి ఎలా ఉంటుందనేదే ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. సినిమా స్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎంట్రోల్ వరకు సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా స్మూత్గా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ ఇంట్లో మగవాళ్ళే ఉండే డైలీ సిచ్యువేషన్స్ని డైరెక్టర్ చాలా న్యాచురల్గా డిజైన్ చేశాడు. స్మాల్ కామెడీ సీన్స్ కూడా ఫోర్స్డ్గా అనిపించవు. హీరో ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉండే కన్వర్జేషన్స్, హ్యాబిట్స్ అండ్ హౌస్ హోల్డ్ సిచ్యువేషన్స్ మనకి చాలా కామెడీగా ఉంటాయి. ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్తో సెకండ్ హాఫ్ పైన క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు ఇంటర్వ్యూలు ఎండ్ అయ్యేసరికి. కానీ సెకండ్ హాఫ్లోకి వచ్చాక సినిమా టోన్ కొంచెం మారుతుంది. ఫస్ట్ హాఫ్లో ఉన్న ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూడ్ని పక్కన పెట్టి ఫుల్ ఎమోషనల్ డ్రామా పైన ఎక్కువ ఫోకస్ చేశారు. హస్బెండ్ అండ్ వైఫ్ మిస్అండర్స్టాండింగ్ని ఎమోషనల్గా చూపిద్దామని ట్రై చేశారు, కానీ రైటింగ్ కొన్ని చోట్ల రొటీన్గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ చూస్తే సింపుల్గా కమ్యూనికేషన్తో సాల్వ్ అయ్యే ఇష్యూని అన్నెసెసరీగా స్ట్రెచ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతాం. దీనివల్ల సెకండ్ హాఫ్ ఫేసింగ్ అనేది కొంచెం డల్ అయినట్టుగా అనిపిస్తుంది. సినిమా స్ట్రాంగెస్ట్ పాయింట్ అవ్వాల్సిన క్లైమాక్స్ బ్లాక్ మాత్రం కొంచెం వీక్గా అనిపించింది. ప్రీ క్లైమాక్స్ వరకు ఓకే అనిపించినా ఎమోషనల్ సెటప్ ఫైనల్ రీసొల్యూషన్ దగ్గర అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఆడియన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాల్సిన ప్లేసెస్లో సీన్స్ ఆర్టిఫిషియల్గా అనిపించాయి. ఇంకా మెచ్యూర్గా హ్యాండిల్ చేసి ఉంటే క్లైమాక్స్కి ఒక మంచి వెయిటేజ్ ఉండేది. కానీ సింపుల్ రిసొల్యూషన్తో ఫినిష్ చేయడం వల్ల ఎండింగ్ యావరేజ్గా సెటిల్గా అనిపించింది. డైరెక్టర్ విష్ణు అరవింద్ మూవీలో మెయిన్గా ఓల్డ్ జనరేషన్ అండ్ ప్రెసెంట్ జనరేషన్ రిలేషన్షిప్స్ అండ్ ఎమోషనల్ బాండింగ్ని చూపించాలని ట్రై చేశాడు. పాయింట్ చాలా మంచిదే. ఎస్పెషల్లీ ఫ్యామిలీ సెటప్ అండ్ మెయిల్ డామినేటెడ్ హౌస్ హోల్డ్ కాన్సెప్ట్ ఫ్రెష్గా అనిపిస్తుంది. కానీ ఎమోషనల్ డ్రామా హ్యాండ్ చేయాల్సిన విధానం అంత స్ట్రాంగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్లో ఉన్న న్యాచురల్ రైటింగ్ సెకండ్ హాఫ్లో మెయింటైన్ చేయలేకపోయారు. ఎమోషనల్ సీన్స్ కొన్ని అవుట్డేటెడ్ టెలివిజన్ సీరియల్ టైప్లో అనిపించాయి. అయినా ఓవరాల్గా డైరెక్టర్ నరేషన్ సింపుల్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఈజీగా కనెక్ట్ అయ్యే విధానంలో ఉంటుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో షరఫుద్దీన్ మూవీ మొత్తం చాలా న్యాచురల్గా పెర్ఫామ్ ఇచ్చాడు. కన్ఫ్యూజ్డ్ హస్బెండ్ రోల్లో కామెడీ అండ్ ఎమోషనల్ రెండు బ్యాలెన్స్గా హ్యాండిల్ చేశాడు. ఎస్పెషల్లీ తన కామెడీ టైమింగ్ సీన్స్కి ఒక మంచి ఫన్ యాడ్ చేసింది. హీరోయిన్ కళ్యాణికి ఇది డెబ్యూట్ మూవీ అయినా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా క్యూట్గా ఉంది. షరఫుద్దీన్తో కెమిస్ట్రీ కూడా డీసెంట్గా వర్కౌట్ అయింది. ఎమోషనల్ సీన్స్లో కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ అనిపించిన ఓవరాల్గా రోల్కి కరెక్ట్గా సెట్ అయింది. ఇంకా మిగతా వాళ్ళైతే వాళ్ళ రోల్స్ వాళ్ళు న్యాయం చేశారని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే, ఫస్ట్ హాఫ్లో ఉన్న న్యాచురల్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఫన్ మూవీని ఎంగేజింగ్గా నిలబెట్టాయి. సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అయిపోవడం, ఎమోషనల్ డ్రామా వీక్గా ఉండడం మైనస్ పాయింట్స్ అయినా ఓవరాల్గా ఈజీగా వీకెండ్కి ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూసేయచ్చు. ఫాస్ట్ ప్లేస్డ్ ఇంటెన్స్ డ్రామాని ఎక్స్పెక్ట్ చేయకుండా సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మైండ్ సెట్లో పెట్టుకుని చూస్తే మూవీ డీసెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.